కర్ణాటక రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో డీకే సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పీసీసీ అధ్యక్ష పదవికి డీకే రాజీనామా చేస్తున్నట్టు ఆయన చెప్పడం జరిగింది. అయితే పీసీసీ పదవి కోసం సిద్ధరామయ్య వర్గీయులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు డీకే శివకుమార్ చేసిన ప్రకటన ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఏ పదవి శాశ్వతం కాదు, త్వరలోనే బాధ్యతల నుంచి తప్పుకుంటా, నేను పారిపోయే వ్యక్తిని కాదంటూ కూడా డీకే శివకుమార్ ఎంతో సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే గాంధీ కుటుంబం కాంగ్రెస్ అధ్యక్షుడు కోరుకున్నంత వరకు పనిచేస్తానంటూ డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. సో ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి ఆ ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. అంతకన్నా ముందు డీకే శివకుమార్ చేసిన వ్యాఖ్యల గురించి ఒకసారి వీడియో చూద్దాం. ಹೋಗ್ಬೇಡಿ, ನಾನಿರ್ತೀನೋ ಇಲ್ಲೋ ಅದು ಬೇರೆ ವಿಚಾರ. ಬಟ್ 100 ಕಚೇರಿ ಯಾರು ನನ್ನ ಕಾಲದಲ್ಲಿ ಮಾಡಿ ಹೋಗ್ಬೇಕು ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ ಎಲ್ಲ ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿ ಒಂದ್ ನಿಮಿಷ ನಾವು ಪರ್ಮನೆಂಟ್ ಆಗಿ ಇರಕ್ ಆಗಲ್ಲ. ಐ ಆಮ್ ಟೆಲಿಂಗ್ ಯು, ಆಲ್ರೆಡಿ 5 ವರ್ಷ ಆಗಿದೆ. ಇನ್ನು ಮಾರ್ಚ್ ಬಂತು ಅಂದ್ರೆ 6 ವರ್ಷ ಆಗ್ತದೆ. ಬೇರೆಯವ್ರಿಗೆ ಅವಕಾಶ ಮಾಡಿಕೊಡ್ಬೇಕು. ಬಟ್ ನಾನು ಲೀಡರ್ಶಿಪ್ ಅಲ್ಲಿ ಇರ್ತೀನಿ, ತಲೆ ಕೆಡ್ಸ್ಕೊಳಕ್ ಹೋಗ್ಬೇಡಿ. ಬಿ ದೇರ್ ಇನ್ ದಿ ಫ್ರಂಟ್ ಲೈನ್, ತಲೆ ಕೆಡ್ಸ್ಕೊಳಕ್ ಹೋಗ್ಬೇಡಿ. ನಾನು ಅವತ್ತೇ ನಾನು ಉಪ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಆ ದಿನನೇ ಬಿಡ್ಬೇಕು ಅಂತ ಹೇಳಿದೆ. ಖರ್ಗೆ ಸಾಹೇಬ್ರು, ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಅವರು ಇರು, ಡಿ ಕೆ ಇನ್ ಸ್ವಲ್ಪ ದಿನ ಇರು ಅಂತೇಳಿ ನನ್ನನ್ನ ಇರಿಸ್ಕೊಂಡ್ರು. ನಾನಿರ್ತೀನೋ ಇಲ್ಲೋ ಅದು ಬೇರೆ ವಿಚಾರ. ಬಟ್ 100 ಕಚೇರಿ ಯಾರು ನನ್ನ ಕಾಲದಲ್ಲಿ ಮಾಡಿ ಹೋಗ್ಬೇಕು ಅನ್ನೋ ದೃಷ್ಟಿಯಿಂದ. ఎస్ కిరణ్, ఇప్పుడు ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో డీకే శివకుమార్ చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. ఇంతకీ ఆయన అలాంటి వ్యాఖ్యలు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటి? కౌసల్య, కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఒక సంక్షేమం తలెత్తుతుంది అంటూ గత కొద్ది రోజులుగా మీడియాలో ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే ఇక్కడ 2.5 సంవత్సరం ఏదైతే సిద్ధరామయ్య, 2.5 సంవత్సరం డీకే శివకుమార్ ముఖ్యమంత్రి పదవి అంటూ ఏదైతే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత అధిష్టానం ఒక ఒప్పందం కుదిరించింది. ఆ ఒప్పందంలోనే భాగంగా ఏదైతే సిద్ధరామయ్య ప్రస్తుతం ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు, ఈ డిసెంబర్ నాటికి ఏదైతే ఉందో 2.5 సంవత్సరం కంప్లీట్ అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి తనకు అప్పగించాలంటూ గతంలో డీకే పలుమార్లు అధిష్టానాన్ని విన్నవించారు. అధిష్టానం కొంతకాలం వెయిట్ చేయమని సర్ది చెప్పిన పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే ఇక్కడ ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు, అదే విధంగా కర్ణాటక రాష్ట్రానికి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. దాదాపు 5.5 సంవత్సరం నుంచి ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఒక పిసిసి అధ్యక్షుడి పదవీ కాలం 2 సంవత్సరాలకు మారుస్తారు, లేదు కానీ అత్యవసర పరిస్థితుల్లో 3 సంవత్సరాలు మాత్రమే ఆ పదవీ కాలం ఉంటుంది. అయితే డీకే కర్ణాటక రాష్ట్రంలో గ్రౌండ్ రియాలిటీ ఉన్న నేత, అదేవిధంగా క్షేత్రస్థాయిలో పార్టీలో జరిగే పరిణామాలు కావచ్చు, కార్యకర్తల మనోభావాలు కావచ్చు, ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు అంచనా వేయడంలో డీకే దిట్ట కాబట్టి కాంగ్రెస్ పార్టీ తనని దాదాపు 5.5 సంవత్సరం పిసిసి అధ్యక్షుడిగా కొనసాగించింది. ఇక్కడ పిసిసి అధ్యక్షుడిగా ఉండగానే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఆయన సిద్ధరామయ్య సీఎం గాను, ఏదైతే డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యత స్వీకరించిన తర్వాత గత కొన్ని నెలలుగా జరుగుతున్న విస్తృత ప్రచారంలో భాగంగా ఏదైతే డీకే పిసిసి నుంచి తప్పుకోవాలి, కొత్త వారికి అవకాశం ఇవ్వాలంటూ కర్ణాటక కాంగ్రెస్ పార్టీలోనే ఒక వివాదం రాజేసింది. అయితే ఈ అన్ని వ్యవహారాలు పరిశీలించిన తర్వాత ఏదైతే డీకే శివకుమార్ తన పదవికి రాజీనామా చేస్తానని, ఎల్లకాలం నేను ఈ పదవిలో ఉండలేని, త్వరలో రాజీనామా చేస్తానంటూ ఆయన ఏదైతే ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో మాట్లాడడం కర్ణాటక కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా కలవరానికి గురిచేసింది. ఎందుకంటే డీకే శివకుమార్ ఏదైతే కర్ణాటకలో ప్రభావితగల నేత, అదేవిధంగా బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొని కర్ణాటకలో ఏదైతే సిద్ధరామయ్య డీకే గుర్రాలు ఇవి ఇద్దరు ఏదైతే బీజేపీ ఎత్తులను చిత్తు చేశారు. కర్ణాటకలో దాదాపు 136 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. అయితే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పీఠ వివాదం నడిచింది. ఇప్పుడు ఏదైతే ఆయన పిసిసి పదవికి రాజీనామా ఇస్తే తదుపరి పిసిసి అధ్యక్షుడు ఎవరవుతారనేది కూడా చర్చ జరుగుతుంది. అయితే 2.5 సంవత్సరాల భాగంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని కోరిన విషయం విదితమే గతంలో. అయితే ఇప్పుడు ఆయనకు ముఖ్యమంత్రి పదవి దక్కుతుందా, లేదా 5 సంవత్సరాలు సీఎం సిద్ధరామయ్య కొనసాగుతారనేది కూడా మనం వేచి చూడాల కౌసల్య. ఎస్, అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలో నేను పారిపోయే వ్యక్తిని కాదు అంటూ కూడా ఒక సంచలన వ్యాఖ్యలు ఆయన చేయడం జరిగింది. ఈ వ్యాఖ్యల వెనుక ప్రధాన కారణం ఏంటి? అంటే అంతర్గత రాజకీయాల ఒత్తిడి ఏమైనా ఉందా ఈ మాట అనడానికి? కౌసల్య, కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అనేది చాలా బలంగా ఉంటుంది. ఎందుకంటే డీకే, సీఎం సిద్ధరామయ్య, పరమేశ్వరన్
లాంటి నేతలు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అదే విధంగా సీనియర్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో కల్లోలం అనేది అత్యంత సాధ్యం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో గ్రూపులు ఉంటాయి. గ్రూపులు కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానమే ప్రోత్సహిస్తుందంటూ విమర్శలు కూడా ఉన్నాయి. అయితే అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో డీకేకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలంటూ ఒక వర్గము, ఇవ్వకూడదంటూ సిద్ధరామయ్య వర్గము వాదిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యేల పరంగా కానీ కుల పరంగా కానీ సిద్ధరామయ్య కావచ్చు, డీకే కావచ్చు, ఇద్దరు బలవంతులే. అయితే వచ్చే ఎన్నికల వరకు వెయిట్ చేసే పరిస్థితిలో ప్రస్తుతానికి డీకే శివకుమార్ లేరని మనకు ఎన్నికల తర్వాత కూడా మీడియాలో ప్రచారమైంది. అదేవిధంగా ముఖ్యమంత్రి పదవి పీఠం పైన కూడా కొన్ని రోజులు సందిగ్ధ కొనసాగింది. అయితే చివరికి ఎట్టకేలకు సీఎం సిద్ధరామయ్యకి పదవి లభించిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి పీఠంపై మొత్తం ముఖ్యమంత్రి పదవిపై గత కొన్ని నెలలుగా వివాదం జరుగుతుంది. 2.5 సంవత్సరం కంప్లీట్ అవుతుంది కాబట్టి డీకేకి ముఖ్యమంత్రి పదవి అప్పగించాలంటూ ఏదైతే ఆ సామాజిక వర్గం లింగాయత్ సామాజిక వర్గం బలంగా కోరుకుంటుంది. మా నాయకుడు డీకే కర్ణాటక కాంగ్రెస్ ని చక్రం తిప్పగల నేత అంటూ ఏదైతే ఆ లింగాయత్ సామాజిక వర్గం ఉందో ఆ సామాజిక వర్గం ఏదైతే డీకే వెనక ఉండడం, వారు కర్ణాటకలో అత్యంత ప్రభావితం చేసే నేతలు కావడంతో ఈ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చిక్కుమడిచింది. ఇప్పుడు ఇటు డీకేని సిద్ధరామయ్యని తప్పించి డీకేని ముఖ్యమంత్రి చేస్తారా, లేదా డీకే చెప్పినట్టుగా తాను ఎల్లకాలం ఈ పిసిసి అధ్యక్ష పదవిలో కొనసాగలేను, పిసిసి పదవికి రాజీనామా చేస్తానంటూ ఆయన ఇండైరెక్ట్ గా ఇచ్చిన సూచనలు అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఏమైనా సూచన ఇచ్చారనేది కూడా మనం వేయించాలి. ఇప్పటికైతే కర్ణాటక కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి వివాదం నడుస్తుంది. రేపు నెల డిసెంబర్ కి 2.5 సంవత్సరం కంప్లీట్ కావడంతో ముఖ్యమంత్రి పీఠం మారదా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. రెండో పక్క ఏదైతే పిసిసి పదవికి డీకే రాజీనామా చేస్తే అతను ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా అంటూ మరో పక్క చర్చలు నడుస్తున్నాయి. ఈ వ్యవహారాలన్నీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏ విధంగా ట్యాకిల్ చేస్తుంది అనేది మనం రాబోయే రోజుల్లో వేచి చూడాలి. అయితే ముఖ్యమంత్రి అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయని చెప్పొచ్చు ఇప్పటికైతే? కర్ణాటకలో కీలక నేతలు ఏదైతే ఉన్నారో సిద్ధరామయ్య తర్వాత ఏదైతే డీకే శివకుమార్ వీరిద్దరూ ప్రతిభావంత నేతలు, కాంగ్రెస్ పార్టీని గెలిపించిన నేతలు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా డీకే గట్టిగా నిలబడిన వ్యక్తి. అదే విధంగా ఏదైతే బీజేపీ ప్రభుత్వం కావచ్చు, హోంమంత్రి అమిత్ షా కావచ్చు, చాలా సార్లు డీకే శివకుమార్ ను బీజేపీలో చేరడానికి ఆహ్వానించారు. ఒకానొక పరిస్థితిలో ఈడీ కేసులు పెట్టారు, ఆయన జైలుకి వెళ్ళాడు. తర్వాత మళ్ళీ పార్టీ కోసం ఫైట్ చేశారు, పిసిసి అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అయితే పార్టీని కష్టకాలంలో కూడా వెన్నంటే ఉండి పార్టీని కాపాడుకుంటూ వచ్చిన డీకేకి ముఖ్యమంత్రి పదవి పీఠం దక్కుతుందని చివరి వరకు భావించారు. అనివార్య పరిస్థితుల వల్ల ముఖ్యమంత్రి పదవి దక్కలేదు. అయితే అమిత్ షా లాంటి నేతలు డైరెక్ట్ డీకే శివకుమార్ ఫోన్ చేసి జైలుకి వెళ్తావా, పార్టీలో చేరతావా అన్నప్పుడు ఐఎమ్ గోయింగ్ టు జైలు అని చెప్పి డీకే శివకుమార్ వ్యాఖ్యానించిన పరిస్థితులు కూడా మనం చూసాం. ఏదైతే డీకే కూడా స్వయంగా అమిత్ షా నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించే సందర్భం కూడా ఆయన ఒకనొక సందర్భం మీడియా ముందు కూడా చెప్పారు. అయితే ఇక్కడ ప్రధానంగా డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రి చేస్తారా చేయరా అనేది ఒక చర్చ అయితే, రెండో పక్క సీఎం సిద్ధరామయ్య అత్యంత బలవంతుడు, ఆయన అహింద ఉద్యమాన్ని నడిపిన నేత, కర్ణాటకలో ఏదైతే బీసీలను ఏకతాటిపైకి తెచ్చినంత ఇరు వర్గాలు ఏదైతే సిద్ధరామయ్యతో పాటు ఏదైతే డీకే ఉన్నారో వీరిద్దరు బలమైనది. వీరిద్దరిలో ఎవరో ఒకరిని ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సిద్ధరామయ్య కొనసాగిస్తారా, లేదా సిద్ధరామయ్యని ఏఐసిసి లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చేసి డీకేకి ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తారా అనేది కూడా మనం రాబోయే రోజుల్లో చూడాలి. అయితే డీకే సిద్ధరామయ్య లాంటి బలమైన డీకే అని మనం కర్ణాటక రాజకీయాల్లో ఖచ్చితంగా చెప్పొచ్చు కౌసల్య. అయితే ఇప్పుడు డీకే శివకుమార్ ఒకవేళ రాజీనామా చేస్తే గనక నెక్స్ట్ పిసిసి అధ్యక్షుడిగా ఎవరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి? ముఖ్యంగా కౌసల్య, కాంగ్రెస్ పార్టీలో నాయకులకు కొదవలేదు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఎవరైతే విధేయులుగా ఉంటారో వారికి పిసిసి పదవి దక్కే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. హోంమంత్రి పరమేశ్వరన్ కావచ్చు, లేదా ఇతర కీలక నేతలు కావచ్చు, లేదా మంత్రులు ఏదైతే కర్ణాటక క్యాబినెట్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విధేయులుగా ఉన్నవారు కావచ్చు, లేదా ఏదైతే మల్లికార్జున ఖర్గే జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే కుమారుడు కూడా ఏదైతే కర్ణాటక క్యాబినెట్ లో ఉన్నారు. అయితే ఎవరికి పిసిసి పదవి వస్తుందా అనేది కూడా జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. అది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటే, ఎందుకంటే ఇక్కడ కర్ణాటకకు సంబంధించిన ఏదైతే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కూడా కర్ణాటక రాష్ట్రానికి చెందిన మల్లికార్జున ఖర్గే. సో ఇక్కడ ఏంటంటే ఈ రాజకీయాలు మొత్తం ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కర్ణాటకకు చాలా ముడిపడి ఉంటాయి. ఈ వ్యవహారాలన్నీ
ఈ ఒక తాటిపై తీసుకోవడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఒకవేళ డీకే రాజీనామా చేస్తే ఫర్దర్ గా ఎవరిని చేయాలనేది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే నిర్ణయం వరకు ఆధారపడి ఉంటుంది. అయితే ఇక్కడ డీకే రాజీనామాను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం యాక్సెప్ట్ చేస్తుందా లేదా అని కూడా మనం వేచి చూడాలి. ఈ మధ్యలో ఏదైతే ఉందో వీరిరు మధ్య ఏమైనా సఖ్యత గురించి ఒకరిని ఏదైతే సీఎం సిద్ధరామయ్య మళ్ళీ ముఖ్యమంత్రి కొనసాగించే అవకాశాలు ఏమైనా ఉంటాయా అనేది కూడా మనం కొంతకాలం వేచి చూస్తే కానీ క్లారిటీ వచ్చే అవకాశాలు ఇప్పటికి లేవు కాదు. రైట్ కిరణ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, కర్ణాటక రాజకీయాల్లో ఊహించని మలుపు చోటు చేసుకుంది. ఇందిరాగాంధీ జయంతి వేడుకల్లో డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో పీసీసీ అధ్యక్ష పదవికి డీకే శివకుమార్ రాజీనామా చేస్తున్నట్టు ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అయితే పీసీసీ పదవి కోసం సిద్ధరామయ్య వర్గీయులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ నేపథ్యంలో డీకే చేసిన ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అయితే ఏ పదవి శాశ్వతం కాదు, త్వరలోనే బాధ్యతల నుంచి తప్పుకుంటా అంటూ ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. నేను పారిపోయే వ్యక్తిని కాదు అంటూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు డీకే శివకుమార్. గాంధీ కుటుంబం, కాంగ్రెస్ అధ్యక్షుడు కోరుకున్నంత వరకు పనిచేస్తానంటూ ఆయన తేల్చి చెప్పేశారు. సో ఇదంతా కూడా కీలక పరిణామంగా తెలుస్తుంది కర్ణాటక రాజకీయాల్లో. చూడాలి మరి నిజంగానే రాజీనామా చేస్తే గనక పీసీసీ అధ్యక్షుడిగా ఎవరి పేరు ప్రకటిస్తారు ఏంటి అనేది. సో మొత్తానికి ఇదంతా కూడా ఇప్పుడు అంటే కర్ణాటక రాజకీయాల్లో ఇక్కడ సంచలన పరిణామంగా మనం చెప్పొచ్చు.